బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం కాల్ రికార్డింగ్ లీకేజ్ హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీపై రెవెన్యూ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు. కాన్ఫరెన్స్ లో హనుమకొండ ఆర్డీఓ రమేష్, కమలాపూర్ తహసీల్దార్ మాధవి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ పక్కన పెట్టి చెక్కులు పంచారని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాకుండా అధికారులే చెక్కులు పంచాలని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కలుపుకొని అధికారులే చెక్కులు పంచాలంటూ ఆదేశించారు. రెవెన్యూ అధికారులు ఈ కాల్ రికార్డును బహిర్గతం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి పొన్నం తీరును తప్పుపడుతున్నారు. ఆర్డీఓ గారు లైన్ ఉన్నారు. మాధవి, ఇంతకు ముందు మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా. అది ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని మళ్ళీ దృష్టిలో పెట్టే ఒక నిమిషం ఆర్డీఓ సార్. మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు సార్ ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరే అధికారులు పంచండి. ఆయన చెయ్యికి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకపోవద్దు. మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలోచనలో తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి. సరే సార్. సరే సార్. బ్రేకింగ్ న్యూస్ చూసిన హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం కాల్ రికార్డింగ్ లీకేజ్ హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీపై రెవెన్యూ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. ప్రస్తుతం ఆ కాల్ అయితే వైరల్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్వప్న, మంత్రి పొన్నం ప్రభాకర్ కాల్ రికార్డు బహిర్గతమైనటువంటి వ్యవహారం అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి సంబంధించి రెవెన్యూ అధికారులు అటు హనుమకొండ ఆర్డీఓ, కమలాపూర్ తహసీల్దార్తో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లైన్ లో మాట్లాడారు. కాన్ఫరెన్స్ కాల్లో ఇద్దరితో మాట్లాడినటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాటలను రికార్డు చేసి రెవెన్యూ అధికారులు బహిర్గతం చేశారు. అది దానిపైన చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. అటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి తీరును తప్పుపడుతూ వాళ్ళు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో తన ఫోన్ కాల్ రికార్డు బహిర్గతం చేసి ఒక మంత్రి ఫోన్ కాల్ రికార్డునే బహిర్గతం చేశారంటూ కూడా అటు మంత్రి పొన్నం ప్రభాకర్ రెవెన్యూ అధికారుల పైన సిఎస్ కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అటు హన్మకొండ ఆర్డీఓ, ఇటు కమలాపూర్ తహసీల్దార్ను కాన్ఫరెన్స్ కాల్లో ఉంచి గత ప్రభుత్వం ప్రోటోకాల్ ను ధిక్కరిస్తూ మంత్రి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉన్నప్పటికీ కూడా చెక్కుల పంపిణీ విషయంలో కౌశిక్ రెడ్డి ప్రోటోకాల్ విస్మరించారు. అలా కాకుండా పూర్తి స్థాయిలో ఆయనకు చెక్కులు ఇవ్వకుండా ఆ అధికారులే పంచండి, స్థానికంగా ఉండేటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి స్వేచ్ఛగా మీరు చెక్కులు లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేయండి అంటూ ఆ అధికారులను ఆదేశించినటువంటి దాన్ని పూర్తిగా రికార్డు చేసి బహిర్గతం చేయడంతో ఆ రికార్డును బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ కూడా ఆరోపించారు. దానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ సిఎస్ కు ఫిర్యాదు చేశారు. తమ ఆడియో కాల్ ను రికార్డు చేసి బహిర్గతం చేసినటువంటి అధికారుల పైన చట్టపరమైనటువంటి చర్యలు, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ అటు సిఎస్ ను కోరారు. దానికి సంబంధించి స్పందించినటువంటి సిఎస్ స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. పూర్తిగా ఈ ఆడియో కాల్ కు లీకేజ్ కు సంబంధించి కమలాపూర్ తహసీల్దార్ మాట్లాడినటువంటి మాటల కారణంగా రికార్డు కావడంతో ఈ రికార్డునంతా కూడా ఆమె బహిర్గతం చేసి ఉంటారనేటువంటి చర్చ అయితే సాగుతుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఆడియో లీకేజ్ కి సంబంధించినటువంటి అంశం హాట్ టాపిక్ గా మారింది. అటు ప్రభుత్వం పైన కూడా బురద చెల్లేటువంటి అవకాశం కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. థాంక్యూ సతీష్.